Hello, this is Dr. Sohan, oral and maxillofacial surgeon at Eledent Hospitals, Banjara Hills. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ విజ్డమ్ టూత్. చాలామంది క్యూరియస్గా ఉండొచ్చు, విజ్డమ్ టూత్ తీయించుకోవాలా లేదా ఎందుకు విజ్డమ్ టూత్ తీయించుకోవాలి అనేది నేను ఇవాళ చెప్పబోతున్నాను. సో ఈ విజ్డమ్ టూత్ అనేది యూజువల్లీ మనకు 17 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపల ఎరప్ట్ అవుతుంది. కొంతమందిలో అది నార్మల్గా హెల్దీగా ఎరప్ట్ అవుతుంది, కొంతమందిలో అది సగం పన్ను ఎరప్ట్ అవుతుంది, సగం జాలోనే ఉండిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో సగం ఎరప్ట్ అయ్యి సగం లోపలనే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రావడం కానీ, పన్ను పుచ్చిపోవడం కానీ, దాని ముందు పన్ను పుచ్చిపోవడం కానీ అవుతుంది. యూజువల్లీ ఈ విజ్డమ్ టూత్ని థర్డ్ మొలార్స్ అని కూడా అంటారు. సో దీని గురించి ఏముంటుంది ప్రొసీజర్లో, బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ, ఇది ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అనమాట. సో బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ సర్జరీ ఎలా ఉండబోతుందో నేను చెప్తాను. బిఫోర్ సర్జరీ మీ డెంటిస్ట్ లేదా మీ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ దీన్ని ఫస్ట్ థరోగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని తర్వాత దీన్ని ఎక్స్రేస్ తీసుకుంటారు. ఎక్స్రేస్ తీసుకున్నాక దెన్ డిసైడ్ చేస్తారు మీ డిఫికల్టీ ఎంత ఉంది, మీకు సర్జరీ ఎంత టైం పట్టవచ్చు అనేది ట్రీట్మెంట్ ప్లాన్ మొత్తం అసెస్ చేస్తారు. సో ఇంకా మీకు అది లోకల్ అనస్థీషియాలో చేయాలా లేదా జనరల్ అనస్థీషియాలో చేయాలా అనేది కూడా మీకు చెప్తారు. జనరల్ అనస్థీషియా అనేది అది పేషెంట్ ప్రిఫరెన్స్ ప్రకారంగా ఉంటుంది, లేదంటే యూజువల్లీ మామూలుగా లోకల్ అనస్థీషియాలోనే ఈ ప్రొసీజర్ చేస్తారు. జనరల్ అనస్థీషియా పేషెంట్ విజ్డమ్ టూత్ ఎంత డిఫికల్టీ రేట్లో ఉంది ఇంకా పేషెంట్ ప్రిఫరెన్స్ బట్టే డిసైడ్ చేస్తారు. అది యాజ్ అ కంఫర్టబిలిటీ ఫర్ ద పేషెంట్. యూజువల్లీ ఇట్స్ అ లోకల్ అనస్థీషియా ప్రొసీజర్గా చేస్తాం. సర్జరీ చేసేటప్పుడు ఆ పన్నుని పైన కొంచెం బోన్ ట్రిమ్ చేసి పన్నుని 2 to 3 పీసెస్లో కట్ చేసి మొత్తం పన్నుని తీసేస్తారు. తీసేసిన తర్వాత అది కంప్లీట్లీ అక్కడ అంతా ఇరిగేట్ చేసి క్లీన్ చేసేసి మళ్ళీ మీకు అక్కడ కుట్లు వేసేసి క్లోజ్ చేసేస్తారు. మీరు సర్జరీ తర్వాత యాజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అందరికీ ఇదే డౌట్ ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, పన్ను తీసిన తర్వాత వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది కదా. అవును, డెఫినెట్లీ ఒక 3-4 డేస్ పన్ను తీసిన తర్వాత వాపు నొప్పి ఉంటుంది. మీ హీలింగ్ ప్రమోట్ కావడానికి, ఇంకా పెయిన్, ఇంకా స్వెల్లింగ్, డిస్కంఫర్ట్ మినిమైజ్ కావడానికి ఇమీడియట్గా సర్జరీ అయిన వెంటనే ఐస్ ప్యాక్స్ పెట్టడం కానీ, లేదంటే మెడికేషన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది వేసుకోవడం కానీ తీసుకోండి. అది మీ హీలింగ్, పెయిన్ అండ్ స్వెల్లింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఐస్ ప్యాక్ పెట్టడం కంటిన్యూస్గా పెట్టుకోకండి, ఎవ్రీ 20 minutes ఆల్టర్నేటివ్గా పెట్టుకొని తీస్తూ ఉండండి. అలా ఒక 2 days చేయండి. అండ్ డాక్టర్ చెప్పిన పోస్ట్ ఆపరేటివ్ ఇంటెన్షన్ లైక్ గార్గ్లింగ్ కానీ, స్పిట్టింగ్ కానీ అలాంటివి ఏమీ చేయకండి. అండ్ స్ట్రా పెట్టి తాగడం కానీ, నెగిటివ్ సెక్షన్ ఆ ఏరియాలో క్రియేట్ చేయొచ్చు. సో దట్ మీకు బ్లడ్ క్లాట్ అనేది అక్కడ హీలింగ్ అవ్వాలి. సో మీరు నెగిటివ్ సెక్షన్ ఆ ఏరియాలో క్రియేట్ చేస్తే బ్లడ్ క్లాట్ అనేది పోతుంది, హీలింగ్ అనేది అవ్వదు, హీలింగ్ హ్యాంపర్ అవుతుంది. సో డాక్టర్ చెప్పిన పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే చాలు. థ్యాంక్ యూ.